మీటింగ్కి వెళ్ళి వచ్చాం. సడన్గా పోయాడు. అంటే ఆయన చెల్లని మాట మీరెవరు మాట్లాడతారు. రోజు కార్యక్రమం చేయటటువంటిది మనం హర్షించాల్సినటువంటి విషయం. ఈ సందర్భంగా ఒక భక్తి గీతం బాగున్నారు కాబట్టి చిన్న భక్తి గీతం పాడేది. పాత గుంటూరు శ్మశాన వాటిక దీని దరిదాపుగా దత్తత తీసుకున్నట్లుగా మానవతా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నది. ఆల్రెడీ ప్రస్తుతం ఈ శ్మశాన వాటికలో ఒక శాంతి రథం ఫ్రీ వెహికల్ ఒకటి హాస్పిటల్ నుంచి ఇంటికి, అలాగే ఇంటి నుంచి బరియల్ గ్రౌండ్ కి కార్యక్రమంకి ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మానవతా తరఫున. అలాగే ఒక 4 ఫ్రీజర్ బాక్సులు ఆల్రెడీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దానితో పాటు ఇప్పుడు కొత్తగా మరి ఇంకొక నూతన ఫ్రీజర్ బాక్స్ గంధం కీర్తిశేషులు కుమారి గంధం ఉమాదేవి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, వారి సిస్టర్ గంధం కుసుమ కుమారి గారు, వారి బావగారు లోకాల మురళీకృష్ణ గారు, వారి తల్లిదండ్రులు, వారందరూ కూడా కలిసి ఈరోజు ఈ ఫ్రీజర్ బాక్స్ సుమారుగా 75,000 రూపాయలు ఖరీదు చేసే ఈ ఫ్రీజర్ బాక్స్ ను ప్రత్యేకంగా ఈ పాత గుంటూరు శ్మశాన వాటిక సౌకర్యార్థం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మేడం గారు సిటీ పబ్లిక్ స్కూల్లో అనేక సంవత్సరాలు టీచర్ గా వర్క్ చేశారు. 30 ఇయర్స్ అబోవ్ టీచర్ గా వర్క్ చేశారు. అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. అటువంటి మంచి టీచర్ గారు, వారి జ్ఞాపకార్థం వారి సిస్టర్ గారు, వారి బావగారు, వారి కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతో ఏర్పాటు చేసిన ఈ వితరణ కార్యక్రమంకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. ఉమాదేవి గారు నాకు 30 days ఉంటాడో లేదు పుట్టిన తర్వాత అన్నట్టుగా. అంటే ఉమ్మనీరు ఎక్కువైందంటే మా మిసెస్ టెస్ట్ తీసుకోవటం నార్మల్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో అర్ధరాత్రి 12 తర్వాత పుట్టిన వాళ్ళలో ఈయన అవుతుంది మేడే రోజున. అంటే నాకు తెలిసిన వాళ్ళు మన మెడికల్ కాలేజీలో కూడా ప్రిన్సిపల్ గా పనిచేశారు. వాళ్ళు చూసి డెవలప్మెంట్ ఈ విధంగా మేము ఉంటుందని అనుకోలే. కేఎస్ఎన్ చారీ గారు యూరాలజీ ఆయన చూసి కిడ్నీ ప్రాబ్లం అని అన్నారు. అయినా కూడా నేను సిటీ పబ్లిక్ స్కూల్లో మా మరదలు టీచరు. సో ఈయన పుట్టి ఇంతవరకు అయ్యాడంటే ఆయన, అలాగే సిటీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్, ₹1 కూడా తీసుకోకుండా ఫీజు. అందరూ 10వ క్లాస్ అంటే 10 ఏళ్ళు చదువుతారు, లేకపోతే ఎల్కేజీ యూకేజీ అంటే 12 ఏళ్ళు. మా వాడు ప్రతిదీ ఆనర్స్ చేసినట్టుగా ఒక 20 years పైన స్కూల్ స్టూడెంట్. మొన్న కూడా ఇలాంటి కార్యక్రమం మీద ఒకటి ఆయనకి వెళ్ళి కలిస్తే, ఏంటి మా వాడిని ఆయన రాణిస్తారా అని, బసవాడు మీ వాడి మధ్యన రావట్లేదు అని అన్నారు. మురళకృష్ణ గురించి ఇప్పుడు దాకా మాట్లాడారు, ఆయన చెప్పాడు. అదేవిధంగా సతీష్ తజిత్ గారు కూడా చెప్పారు. ఈపీఎస్ 95 పెన్షనర్స్ వాళ్ళ గురించి మినిమం అంటే ఏదైతే వాళ్ళు ₹1000 ఊపినట్టే మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అని ఎన్నో రకంగా ఈవెన్ కోర్టుకు వెళ్ళి ఏం చేసినప్పుడు కూడాను ఇంతవరకు ఈపీఎఫ్ఓ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వాళ్ళకి సరైనటువంటి ఏర్పాటు చేయలేకపోయారు. వాళ్ళంతా కూడాను ఏ సహాయ సహకారాలు అందించలేకపోయారు. దానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి అనేక రకాల కార్యక్రమాలు ఇప్పుడు మన మురళీకృష్ణ గారు చేశారు. చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇంకా ఇంట్లో కూడాను ఆయన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆయన ఇలాగ చేస్తున్నాడు. మేము ఎంత అడ్వైజ్ చేసినప్పుడు కూడాను ఎందుకండి అలాగా, మరి మన ఆరోగ్యం ఉంటే అది ఎవరికైనా చేయగలుగుతాము, మన ఆరోగ్యం పోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం ఎవరికి మాత్రం. చాలా గౌరవంగా ఆ పార్థివ దేహాన్ని ఉంచడం కోసం ఈ ఫ్రీజర్ బాక్స్, ఈ కార్యక్రమం మురళీకృష్ణ గారి టీం అందరికి, పెద్దలు, సహృదయులు, సమాజంలో ఇంకా వాళ్ళ అనుభవంతో, జీవితానుభవంతో సమాజాన్ని ఇంకొంచెం చైతన్యవంతం ఎలా చేయాలి అనే ఆలోచనతో, తపనతో ఇక్కడున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను మానవతలో ఆర్గాన్ డొనేషన్ కమిటీకి చైర్మన్ గా ఉన్నాను. గొప్ప మానవతావాదులు, ముఖ్యంగా దాతృత్వంలో చాలా గొప్ప పేరున్నవారు.
మంచి మంచి వారు, ఆర్టీసీలో చేసిన వారు, డాక్టర్ సంగమేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చినట్టు మీ అందరికీ తెలుసు. కొన్ని వేల మంది బెనిఫిట్ అయ్యారు మన శాంతిరథం ద్వారా కానివ్వండి, ఫ్రీజర్ బాక్సుల ద్వారా కానివ్వండి. అలాగే కొన్ని ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంస్థల్లాగా అభివృద్ధి అయ్యేలాగా మీరందరూ మనందరం కలిసి కృషి చేయాలి. ఎందువల్లంటే మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళెదుట 20 సంవత్సరాల లోపులోనే అక్కడ ఉన్న సంస్థలు చాలా అభివృద్ధి చెంది దానికి కారణం మంచి మంచి వాళ్ళందరూ, దాతృత్వం ఉన్న వాళ్ళందరూ లేదా సమయదానం చేయగలిగిన వాళ్ళు మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే సంస్థలు అభివృద్ధి చెంది ప్రజలకి, ముఖ్యంగా పేదవాళ్ళకి చాలా ఉపయోగపడతాం. కాబట్టి అందరూ దీనిలో మెంబర్స్ గా అయ్యి కొంత సమయదానం చేయాల్సిందిగా ముఖ్యంగా కోరుచున్నాను. మనం చివరిలో వెళ్ళేది దాని ద్వారా బూడిదవ్వాల్సిన వాళ్ళమే. ఈ బూడిదయ్యే ముందు మన శరీరాన్ని గౌరవంగా 24 గంటలో, 12 గంటలో దాన్ని మనల్ని గౌరవంగా ఉంచేది ఫ్రీజర్ బాక్స్. ఏమాత్రం కుళ్ళిపోకుండా, స్మెల్ రాకుండా ఉంచేది. అంటే చాలా గొప్ప సేవల కింద ఇది వస్తుంది. ఆ గొప్ప సేవని మన మురళీకృష్ణ గారు ఎంచుకుని వారి మరదలు గారైనటువంటి గంధం ఉమాదేవి గారి కుమారి గంధం ఉమాదేవి గారి జ్ఞాపకార్థం సెలెక్ట్ చేయటం అనేది చాలా అభినందనీయం. కానీ మీరు దాన్ని ముందుకు ఈ రోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడంలో కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఉన్నటువంటి సమాజ సేవ ఎంత నిబద్ధతతోటి మీరు ముందుకు వెళ్తున్నారు చేకూర్చాలని, మనం సమాజంలో ఉన్నటువంటి పేదలకి ఉపయోగపడేలాగా ఇటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు వారి ఆత్మకి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి మురళీకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులందరికీ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుమారి గంధం ఉమాదేవి గారు, గంధం ఉమాదేవి గారి ఆత్మకి చూడండి సార్.